ప్లేస్ లో తీర్చుకుంటున్నానే. కోడలా, ఏంటత్తా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి? పట్టుకోలేకపోయారా? అది కాదే, ఆకలేస్తుంది. తెస్తాను ఉండండి. మంచి కోడలు. తీసుకోండి అత్తయ్య, తినండి. ఇదేమిటే, మేక కూర అన్నావుగా? మేకలు తినేవి అవేగా. చెప్తానే నీ పని, చూసారా? నాకు పనిలో కాస్త సాయపడదామని లేదు గాని పెద్ద మున్సిపల్ కార్పొరేటర్ లాగా పేపర్ చేత కూర్చుంది. ఎక్కువ వంగకత్తా, పడిపోతావు. ఏమిటే ఏదో గునుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదత్తా, ఇప్పుడే కడిగిన రాయి బిందులా తలతల్లాడుతుంది. ఈవిడే మా అత్త అని చెప్తున్నానత్తా. మంచి అత్త. ఏం చేస్తున్నావే? ఇసుకుతున్నానత్తా. ఏంటి పీక? అయ్యో, ఒళ్ళు నొప్పులంటే ఒత్తుతున్నానత్తా. అది ఒత్తినట్లేదమ్మా, పీక పిసికినట్లుంది. సారీ అత్తయ్య, ఈసారికి క్షమించారా? నాకు తెలియదనుకున్నావా? నువ్వు నా గురించి బయట ఏం కూస్తున్నావో? అయ్యో, లోపలున్నదే బయట చెప్తున్నానత్తో. ఇంప్రూవైజేషన్స్ ఏం లేవు. ఏంటత్తా, ఇందాక నుంచి అవే వార్తలు చదువుతున్నావా? కోడలా, తలలేని బొద్దు ఇంకా 7 రోజులు బతికిందట. నీలాంటి సంవత్సరాలు బతికేటప్పుడు అది 7 రోజులు బతికితే తప్పేంటత్తా? నువ్వు కత్తర్ల కంతులేని వత్తా. నువ్వు మాత్రం ఏం తక్కువనా? కత్తిలాంటి కేడిలేని కూడా. అయినా కమిలి పైన తమలపాకు లాంటి మొహం వేసుకొని ఎప్పుడు చూడు నీరసంగా జీవాలు అస్థిపంజరంలాగుంటాయంటే. మీరు ఇంట్లో ఉంటే ఇలా కాకపోతే ఇంకెలా ఉంటాను అత్తయ్యా? అత్త అని తినడానికి పెడుతున్నావా? నాకు చెప్తా. రాజుగాడు మనిద్దరం కొట్టుకుంటాం తిట్టుకుంటామని ఊరంతా చెప్పాడత్తా. మరి పరువిక గంగలో కలిపేశాడత్తా. ఆడి జిమ్మడిపోను, ఆడి నోరు పడిపోను. ఫేస్బుక్ లా, వాట్సాప్ లా, టీవీలా మన గురించే చెప్పుకుంటున్నారే అందరూ. అందుకే ఇప్పటి నుంచి మన ఇద్దరం కొట్టుకోవద్దు. నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటాను. నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటా. నేను కూడా అదే చెప్తున్నాను. నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటాను. నేను కూడా అదే అంటున్నా. నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటా. ఫస్ట్ నా మాట, ఫస్ట్ నా మాట, ఫస్ట్ నా మాట, ఫస్ట్ నా మాట. ఏంటత్తా, తలకి నూనె రాయలేదా? తలంతా చూడు ఎలా గడ్డిలా అయిపోయిందో. ఏం చేస్తున్నావే? పేర్లని చంపుతున్నానత్తా. అది పేర్లని చంపినట్లేదమ్మా, నన్ను చంపినట్లుంది. ఓ సారీ అత్తయ్య.
అయినా మీరు నన్ను అనుమానించి అవమానించారు. నేను ఇది భరించలేను. నేను ఇక బ్రతకను బ్రతకను బ్రతకను. అవునా అవునా అవునా? ఏంటో కొడలా ఫీల్ అయ్యావా? అవును. ఇన్ని మాటలు నువ్వు అసలు ఎక్కడ నేర్చావే చిలక? మీరుండగా వేరే చోటికి నేర్చుకోవాలా అత్తయ్యా? This total credit goes to your mouth only. ఇదేమిటో ఇక్కడ? అది అత్తయ్య వంటల పుస్తకం చూసి సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో నేర్చుకుంటున్నా. అందులో సగ్గుబియ్యం గిన్నెలో వేసి గంట నీళ్ళల్లో నానబెట్టమని ఉన్నది. గంట నానబెట్టమంటే అందుకనేనా పూజ చేసే గంట తెచ్చి నీళ్ళల్లో ముంచావా? నా తల్లే. అయినా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పట్టుకొని వెళ్ళమని చెప్పా కదే నీకు. జీన్స్ ప్యాంట్ మీద బొట్టు ఏంటత్తా? జీన్స్ ప్యాంట్ మీద బొట్టు పెట్టమన్నాడే, నువ్వు దుట్టికి పెట్టుకో. అరే నా కొడక, కోడల్ని తీసుకురావా అంటే కొడవల్లి తెచ్చావేంట్రా? ఎక్కడ తెచ్చావురా? ఇంటికి రా, ఈ రోజు నీ పని చెప్తా. ఇన్నాళ్ళు మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అత్తయ్యా? మీ మీద ఎంత గౌరవం లేకపోతే రోజు మీ ఫోటోకి దండేసి దండం పెడతాను చెప్పు. ఓ తిని నిన్ను ఎందుకే ఎందుకా? ఎంత ధైర్యమే నీకు? నేను వచ్చేసా. నిజంగానే ఆయన వచ్చేసారు. అవునే, పద పద సీన్ మార్చాలే. నువ్వెంత మంచిదాని వస్తా. నువ్వు నా బంగారమే కొడరా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే